పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంతర్జాతీయ గగనతలంలో ఒక్కసారిగా యుద్ధం తీవ్రంగా మారిపోయింది. ఎప్పుడు పర్యాటకులు విమానాల రాకపోకలతో కళకళలాడే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు బాంబు పేలుళ్ళు, సైరన్ల మోతతో దద్దరిల్లిపోతుంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు దుబాయ్ గడ్డను తాకడంతో గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శాంతి మంత్రం పఠిస్తూనే ఇరాన్ చేస్తున్న ఈ దాడులు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అసలు దుబాయ్ విమానాశ్రయంలో ఏం జరిగింది? అబుదాబి, బహ్రెయిన్లో వినిపిస్తున్న ఆ భారీ పేలుళ్ల శబ్దాల వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ అటాక్ జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో క్షిపణి దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రమాదంలో పెద్దగా ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని దుబాయ్ ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు సంచలన ప్రకటన చేశారు. విమానాశ్రయ సిబ్బంది మరియు ప్రయాణికుల రక్షణే తమకు ముఖ్యమని, అందుకే కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు దుబాయ్ ఎయిర్పోర్ట్ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు ఇరాన్ నుంచి మరిన్ని మిసైల్ దాడులు జరిగే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్కు రావాల్సిన అలాగే అక్కడి నుండి వెళ్లాల్సిన అన్ని సర్వీసులను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. కేవలం దుబాయ్ మాత్రమే కాదు, పొరుగున ఉన్న అబుదాబిలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అబుదాబిలోని జాయోద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ శబ్దం పేలుడు సంభవించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇరాన్ అధ్యక్షుడు మసాద్ పెజిష్కియాన్ మాత్రం తమపై దాడులు జరిగితే తప్ప ఇరుగు పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం గల్ఫ్ దేశాలపై దాడులు ఆగడం లేదు. బహ్రెయిన్ రాజధాని మనామాలో కూడా శనివారం నాడు భారీ పేలుడు సంభవించినట్లు అక్కడి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు గల్ఫ్ రీజియన్లో యుద్ధ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇరాన్ తీరుపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో ప్రస్తుతం మనం వాటికి సంబంధించినటువంటి విజువల్స్ స్క్రీన్ మీద చూస్తున్నాం. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూనే ప్రపంచంలో కల్లా అత్యంత రద్దీగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్గా మనం చెప్తుంటాం. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి ఇక్కడి నుంచి యూకే కానీ అమెరికా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దుబాయ్లో మధ్యలో అక్కడ మనం ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా గల్ఫ్ దేశాలకు కూడా ఇది ఒక హబ్ లాంటి ఎయిర్పోర్ట్గా మనం చెప్పవచ్చు. అలాంటి ఎయిర్పోర్ట్ మీద మళ్ళీ ఇవాళ దాడి జరిగింది. ముఖ్యంగా ఇరాన్ చేసినటువంటి ఈ దాడితో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అన్ని సర్వీసులు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా యుఏఈ దేశంలో అటు అబుదాబి కావచ్చు అలాగే దుబాయ్ కావచ్చు, ఈ రెండు నగరాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల మీద ఇరాన్ అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా గత వారం కిందట ఒక్కసారిగా ఈ యుద్ధం ప్రారంభమైన సమయంలో తాత్కాలికంగా మొత్తం విమాన వ్యవహారాలన్నీ కూడా సర్వీసులన్నీ కూడా పూర్తిగా రద్దు అయిపోయాయి. ఆ తర్వాత 3-4 రోజుల తర్వాత తిరిగి యథావిధిగా ఇక్కడ దుబాయ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. అయితే ప్రారంభమైనటువంటి కొన్ని రోజుల్లోనే మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్ మీద అటాక్ జరగడంతో అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఇరాన్ ఏం చేస్తుంది? ఓవైపు ఇరాన్ అధ్యక్షుడు తాజాగా ఒక ప్రకటన చేశారు. ఎక్కడైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల మీద, ఆ సైనిక స్థావరాలు మా మీద అటాక్ చేస్తే మాత్రమే తిరిగి వాటి మీద అటాక్ చేశాము అంటూ కూడా ఆయన ఒక రకంగా చెప్పడం జరిగింది. అంతే తప్ప ఎక్కడా కూడా ఒక వాంటెడ్గా ఒక ఏకైక పక్షపాతంగా వ్యవహరిస్తూ తాము గల్ఫ్ కంట్రీస్ మీద ఎక్కడా కూడా దాడి చేయట్లేదు అంటూ ప్రకటించినటువంటి కొద్ది సమయంలోనే అదే గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యమైనటువంటి దేశంగా ఉన్న దుబాయ్ నగరం మీద ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ మీద ఈ దాడి జరిగినటువంటి పరిస్థితి. సో ఏమనిపిస్తుంది? ఇప్పట్లో గల్ఫ్ కంట్రీస్లో శాంతియుత వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.